ఫైనల్లీ 'ఓజీ' ట్రైలర్ అయితే వచ్చేసింది. నిన్న మార్నింగ్ నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తే ఇప్పటికి ఆ భాగ్యం దక్కింది. ఎనీవే ట్రైలర్ అయితే నాకు చాలా చాలా బా నచ్చింది. ట్రైలర్ కట్ అయితే ఇంకా చాలా బా నచ్చింది. 'హంగ్రీ' చేత బీజం వచ్చినప్పుడైతే పూనకాలొచ్చాయి. అండ్ ట్రైలర్ కట్ టెక్నికల్‌గా అయితే ఇంకా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. లిటరల్లీ సెకండ్‌కి ఒక్కో బీజం వచ్చినట్టు అనిపించింది. తమనన్న అయితే ఫుల్‌గా డ్యూటీ చేసాడనిపించింది. కాకపోతే ట్రైలర్ మొత్తానికి నాకు ఒక్క చోటే నచ్చలేదు. లాస్ట్‌లో పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ 'ఓజస్ గంభీర' అని అరుస్తూ ఉంటారు. అదైతే నాకు నచ్చలేదు. ఎందుకో తెలీదు. 'ఓజీ' అనే ట్రిప్‌లోంచి బయటకొచ్చేసినట్టు అనిపించింది. ఆఫ్‌కోర్స్ ఫ్యాన్స్‌కైతే నచ్చుతదిలేండి. జస్ట్ నా ఒపీనియన్ అయితే చెప్పా. అండ్ ట్రైలర్ చూసాక ఒక ఫైట్ గురించైతే పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. అది ఈ ఫైట్‌నే. ఈ ఫైట్‌లో కటానాని ఫుల్లుగా వాడారనుకుంటున్నా. అండ్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. వైట్ షర్ట్ కాస్త బ్లడ్‌తో రెడ్ షర్ట్‌లా అయిపోయి వామ్మో! ఊహించుకుంటేనే వేరే రేంజ్‌లో ఉంది. రేపు థియేటర్‌లో ఇంకే రేంజ్‌లో ఉంటదో చూడాలి. అండ్ అలాగే 'శ్రియరెడ్డి' గారు ఒక ఇంపార్టెంట్ రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఈవిడ సిస్టర్ అవుతారనుకుంటా. మేబీ అక్క ఆర్ సిస్టర్. ఏమో నాకైతే తెలీదు. ట్రైలర్ చూసాక నాకెందుకో అలాగే అనిపించింది. అండ్ మూవీలో పవన్ కళ్యాణ్ అండ్ ప్రియాంక మధ్య మంచి బాండింగే ఉందనుకుంటా. మేబీ అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కూడా తనే రీజన్ అనుకుంటా. అది ఈ షార్ట్ చూస్తే అర్థమవుతుంది. అంతే అండి. పెద్దగా బ్రేక్ డౌన్ చేసేంతలా అయితే ఏం కట్ చేయలేదు. మెయిన్ ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ గారి మీదే పెట్టారు. అండ్ ఈ ట్రైలర్ కట్ చూసాక ఒకటి అనిపిస్తుంది. ఈసారి సుజిత్ కుమార్ స్క్రీన్ ప్లే అయితే కనిపించడం లేదు. స్టోరీ టెల్లింగ్ మొత్తం డైరెక్ట్ గానే ఉంటదనుకుంటా. నాకైతే ఆ స్క్రీన్ ప్లే అయితే చాలా చాలా ఇష్టం. కొంచెం ఆ స్క్రీన్ ప్లేతో ఆడుకుంటే బాగుంటది కూడా. సర్లేండి. ఎలా అయితే ఏంటిలేండి. 25థ్ సుజిత్ సంభవం అయితే చూడబోతున్నాం. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని 24th నా రివ్యూ కోసం వెయిట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. బాయ్ బాయ్.